సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. చదవండి 6వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా ఎద్దగితుడు పంపుట ఏమి? నాతో కలహమునకు అతడి కారణం అతడు ఇట్లు వెతుకుతున్నాడు, మీరు ఆలోచించుడే. నేను 8వ వచనం చదవండి. ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వచ్చెను. అతడు, నీ వస్త్రమును నీవెందుకు చింపుకున్నావు? ఇశ్రాయేలు ప్రవక్తలు ఉన్నాడని తెలియదు, అతనిని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేసి. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా యోర్దాను నదికి పోయి ఏడుమారు స్నానం చేసి, నీ ఒళ్ళు పండ్ల అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా ఎదుగు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యం చేయమని నియమించినలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నమాట, దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైన నా యొద్ద బహుమానం తీసుకునవలసిందని అతనితో చెప్పగా, చాలు. ప్రభుత్వం పరిస్థితి దీవించినగా. మనం ఇక్కడ మనకందరికీ తెలిసిన భాగమే. దేవుని వాక్యం ఎలా చదవాలంటారంటే, మామూలుగా నేను ఎప్పుడు చదవలేదు, నాకేమీ తెలియదు అన్నట్లుగా చదవాలంట. మనం ఏం చేస్తామంటే అంత తెలిసిందే కదా అనుకుంటాం. అట్లా కాకుండా నాకేం తెలియదని ఫ్రెష్గా చదివినట్టు చదవాలంట. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, సిరియా రాజు సైన్యాధిపతిని చూస్తున్నాం. ఆయన పేరు నయమాను. ఆయన ఎలా ఉన్నాడంటే, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసిండను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. అతడు మహాపరాక్రమశాలి గాని అంటే ఇది ప్రాబ్లం ఉందన్నమాట. కానీ కుష్ఠరోగి. అతను సైన్యాధిపతి. తర్వాత సిరియా దేశానికి యెహోవా ఆయన మీద జయం కలుగజేసినాడు. తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడుకున్నాడు. అతడు మహాపరాక్రమశాలిగా ఉంటున్నాడు. ఇవన్నీ ఉన్నా కూడా అతనికి నెమ్మది లేదు. ఎందుకంటే అతడు కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగం మనకేం చూపిస్తుందంటే పాపరోగం. ఈ లోకంలో మనుషులకు అన్నీ ఉన్నా కూడా ఏముంది? పాపరోగం ఉంది కదా. కుష్ఠరోగం అయితే కనిపిస్తుంటుంది కానీ పాపరోగం కనిపించదు. ఈ కుష్ఠరోగం బయట ఉండి తినేస్తూ ఉంటుంది కానీ పాపరోగం కనిపించకుండా తినేస్తూ ఉంటుంది. చాలా డేంజర్. ఏదైనా జబ్బు ఉందనుకో మనకు తెలిస్తే డాక్టర్ దగ్గరికి పోతాం. అసలు అది అబ్బే తెలియలేదనుకో అది ముదిరిపోతూ ఉంటుంది. కాబట్టి ఈయన కుష్ఠరోగం ఉన్నాడు, బాధతో ఉన్నాడు. తర్వాత ఆయన నెమ్మది లేకుండా ఉంటున్నాడు. 2వ వచనం చూడండి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి. వారు అతడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయొచ్చుండను. ఇక్కడ మనం చూస్తే సిరియన్లు ఏం చేసినారు?
గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయినారు. పోయి వాళ్ళు ఏం చేసినారు, వారు అత్తడి నుండి ఒక చిన్నదాన్ని చెర పట్టుకొని తీసుకుని వచ్చినారు. ఆ చిన్నది ఏం చేస్తుంది, నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. నయమాను భార్యకు పరిచారం చేస్తుంది. ఆ చిన్నది అంటే మరీ బాలిక అయి ఉండదు, యవనస్తురాలు అయి ఉండదు, పిల్లలతో ఆడుకునే ఏజ్ అయి ఉండదు కదా. కాబట్టి చిన్నది ఏం చేస్తుంది, నయమాను భార్యకు పరిచారం చేస్తూ ఉంది. 3వ వచనం, అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. ఈ చిన్నది ఎంత మంచిదంటే చూడండి, సాధారణంగా వీళ్ళు చెరపట్టుకొని తీసుకొని వచ్చారు. చిన్నది అంటే ఆడుకునే వయసు. మరి తన స్నేహితులతో ఆడుకోకుండా, తన దేశం నుంచి తల్లిదండ్రులకు దూరంగా, బంధువులకు దూరంగా, తన ఊరికి దూరంగా తీసుకొని వచ్చారు, చెరపట్టుకొని వచ్చారు, పరిచారం చేయించుకుంటున్నారు. కాబట్టి ఆ చిన్నదాని తలంపులు ఎలా ఉండాలి, తన యజమానికి కుష్ఠరోగం వచ్చిందంటే అలాగే కావాలనుకోవాలి కదా. చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటారు, ఆడుతున్నప్పుడు ఎవరైనా పడ్డారనుకో, బాగుపడ్డావు అని పాట పాడతారు హ్యాపీగా. ఈ పాప అట్ట పాట పాడాలి, బాగా కావాలి నీకు, బాగా కావాలని. ఆ పాప థింకింగ్ డిఫరెంట్గా ఉంది. ఏమంటుంది, అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ చెప్తుంది ఈ పాప, సువార్త చెప్తుంది. సువార్త అంటే ఏంటి, అంటే మంచి వార్త. ఏంటో ఆమె చెప్తున్న సువార్త అంటే, తన యజమానికి కుష్ఠరోగం ఉంది కదా, కాబట్టి షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతను నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో నేను. ఈ పాప ఏం చెప్తుందంటే కాన్ఫిడెన్స్ అనమాట. అతను నా యజమానికి కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు, ట్రై చేయండి బాగవుద్దా లేదా అట్లా అలాంటి మాటలు మాట్లాడటం. కాన్ఫిడెన్స్ చిన్నది ఆ పాప చెప్తా ఉంది. సాధారణంగా చిన్నపిల్లల మాటలు మనం పట్టించుకోం, నోరు మూసుకుని నీకేం తెలుసు అంటాం. వాళ్ళు మాట్లాడుతున్నా మంచి చెప్తున్నా కూడా ఏం చెప్పా నేను, సైలెంట్ అంటాం. కానీ ఈ పాపను వాళ్ళు నమ్ముతున్నారు అంటే ఆ పాప లైఫ్ కూడా చాలా బాగుండి ఉండొచ్చు. మన లైఫ్ చాలా ఇంపాక్ట్ చూపుద్ది ఇతరుల మీద మన మాటల కంటే కూడా. కాబట్టి ఆ పాపను వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండొచ్చు. ఆ పాప ఏం చేస్తుందంటే, వాళ్ళకు సువార్త చెప్పినప్పుడు ఆ పాప మాటను నమ్ముతున్నారు వీళ్ళు. 4వ వచనం చూడండి, నయమాను రాజును వద్దకు పోయి ఇశ్రాయేలు దేశం చిన్న చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. నయమాను రాజు దగ్గరికి పోయినాడు, ఇశ్రాయేలు రాజు చెప్పిన మాటలు తెలియజేస్తున్నాడు. సిరియా రాజు ఏమంటున్నాడు, నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించిన ఆజ్ఞించిన కనుక అతడు 20 మలుగులు వెండి, 1,20,000 రూపాయల బంగారును 10 బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించాను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏంటంటే, నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగం నీవు బాగు చేయవాలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సరిగ్గా పోలా. చాలాసార్లు ఇన్ఫర్మేషన్ సరిగ్గా పోక ఏమవుద్దంటే కొట్లాటలైతే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అసలు మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుంది, మిస్అండర్స్టాండింగ్ అంటే ఏంటి, అసలు అపార్థం చేసుకోవటం, సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, అంతే కదా. ఆ పత్రిక ఆయన చూసి ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేల్ రాజు తన వస్త్రాలు చింపుకొని, నేను చంపుడుకు నేను దేవుడినా, నాతో కొట్లాటకు ఆయన కారణం వెతుకుని చెప్పి ఆయన ఉల్టా ఆలోచిస్తూ ఉన్నాడు. 8వ వచనం, ఇశ్రాయేల్ రాజు తన వస్త్రములు చింపుకున్న సంగతి దైవజనుడు ఎలీషాకి వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటివి, ఇశ్రాయేలు ప్రవక్త ఉండడం అతనికి తెలియబడినట్లు అతను నా ఎద్దుకు రానిమ్మని రాజునకు వర్తమానం చేశాను. ఆ చిన్నదానికి తెలిసిన విషయం రాజుకు తెలియలే. చిన్నదానికి తెలిసింది దైవజనుడు ఉన్నాడు, బాగు చేస్తాడు. ఆ రాజుకు తెలియదు. రాజుకి వెంటనే అర్థం కావాలి కదా ఎలీషా ప్రవక్త గురించి. కాబట్టి రాజునికి వర్తమానం చేస్తాడు. 9వ వచనం,
నయమాను గుర్రములతో రథంతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు వగుతున్నతంతో చెప్పుడు ఒక దూతను పంపాను. కాబట్టి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినాడు. చివరకు ఎలీషా ప్రవక్త ఆయనకు ఒక మాట చెప్పినాడు, నువ్వేం చేయాలి? యొర్దాను నదికి పోవాలి, 7 మార్లు స్నానం చేయాలి, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు అవుతావు అని చెప్పి ఒక దూతను పంపాడు. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను నయమాను కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? తన పద్ధతిలో స్వస్థపరుస్తాడేమో అనుకున్నాడు కదా. దేవుడు మన పద్ధతిలో మనం అనుకుంటున్నాడు చేయడు, దేవుని పద్ధతిలో చేస్తాడు. ఆ పద్ధతిలో మనం పోతే మనకు క్షేమం, రక్షణ కదా. ఆయన ఏమనుకున్నాడు? ఆ ప్రవక్త వచ్చి ఎక్కడైతే రోగం ఉందో అక్కడ తను చేయి పెట్టి అట్లెట్లా కదిలిస్తాడేమో అనుకున్నాడు. ఇంకేమంటున్నాడు? మా దేశాల్లో ఇంకా మంచి నదులు లేవా? 12 వచనం, దమస్కు నదులైన అబానాయును, ఫర్పరును ఇశ్రాయేల్ దేశం నదులన్నిటికంటే శ్రేష్టమైన కావున వాటిలో స్నానం చేసి శుద్ధి నదులు అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. మనుషులు చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది, అర్థం చేసుకోరు కదా. వెంటనే కోపం వచ్చేస్తుంది, వెంటనే రియాక్ట్ అవుతారు కదా. డాక్టర్లు ఏం చెప్తారంటే ఎక్కువ కోపపడకూడదంట. ఎక్కువ కోపపడితే బీపీ వస్తుంటుంది. బీపీ వచ్చినాక నీకు ఇష్టమన్నా లేకుండా కోపం వస్తూనే ఉంటుంది, అది బీపీ లక్షణం. అది రాకముందే మేలుకుంటే మంచిది కదా. కాబట్టి తర్వాత అక్కడ ఒక దాసుల్లో ఒకడు ఒక సలహా ఇస్తాడు. అయ్యా, ఆయన ఏదైనా పెద్ద పని చేయమన్నాడు అనుకో, నువ్వు చేస్తావు కదా, ఇది చిన్న పనే కదా, స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నమాట, దానికంటే మేలు కదని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగుగా అతని దేహం పసిపిల్ల దేహం వలన అతడు శుద్ధుడాయను. ఇక్కడ విధేయత, విశ్వాసము, విధేయత. ఆ చిన్నదా చెప్పిన మాటలు విన్నారు, నమ్మినారు. విధేయత వచ్చి ప్రవక్త చెప్పినట్టు చేస్తున్నాడు. చేసినప్పుడు ఏమవుతుంది? ఆయన స్వస్థపడుతున్నాడు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహం పసిపిల్ల దేహం వలని అతడు శుద్ధుడాయను. 15వ వచనం, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి, ఇప్పుడు శుద్ధుడైనాడు కదా, కుష్ఠరోగం పోయింది కదా, ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. మళ్ళీ ఎందుకు వస్తున్నారు రాజు దగ్గరికి, ఎలీషా ప్రవక్త దగ్గరికి? ముందు ఎవరు చెప్తే వచ్చినాడు? ఆ చిన్న చెప్తే వచ్చినాడు. ఇప్పుడు మరి బాగా ఇప్పుడు ఎవరు చెప్తే వస్తున్నాడు? ఇప్పుడు ఎవరు చెప్తే వస్తున్నాడు? తానంతట తానే వస్తున్నాడు. వర్షిప్ అనేది ఒకరు చెప్తే చేసేది కాదు, మనలో కలిగేది. తనలోని తన కృతజ్ఞతాభావం కలిగింది, ఇంత గొప్ప మేలు జరిగింది నాకు అని చెప్పి వచ్చి ఏమంటున్నాడు? 15వ వచనం, అప్పుడు అతను తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఆయన అంటున్న మాటలేంటి? నిజమైన దేవుని నేను గ్రహించాను. అది ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవుని వాక్యం ఏముందంటే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఎరగాలి. మనం కూడా ఎరిగినాం నిజమైన దేవుణ్ణి. ఎట్లా ఎరిగాము? మనంతరం మన దేవుని దగ్గరికి రాలా. ఎవరో చిన్నది చెప్పింది, చిన్నది కాకపోతే పెద్దది చెప్పి ఉండొచ్చు, కరపత్రం ఇచ్చి ఉండొచ్చు, సేవకులు చెప్పొచ్చు. పాయింట్ ఏంటంటే గాస్పెల్ మనకు అందింది. ఏదో ఒక రీతిగా దేవుడు మనకు సువార్తను వినిపింపజేసినాడు కదా. సువార్తను వినిపింపజేసినాడు. ఆ సువార్తను మనం నమ్మినాము, రక్షణ పొందినాము. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు ప్రభువును ఆరాధించాలి కదా. మనం ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8
ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 4, 6 కలిసి ఉంటాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనలందరినీ ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది అప్పుడు మనం లేంగా. ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? కుమ్మరివాడు కుండలు చేయాలంటే ముందు మట్టి ఉండాలిగా. మట్టే లేదు, ఎట్లా ఏర్పాటు చేసుకుంటాడు? మట్టి లేనప్పుడే కుమ్మరివాడి మనసులో ప్లాన్ ఉంటుంది. ఇన్ని కుండలు చేయాలి, ఈ షేపులో చేయాలి కదా. కాబట్టి దేవుడు మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనమందరం దేవుని ప్లాన్లో ఉన్నాం. చాలా ఆశ్చర్యం కదా. నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? ఆయన సంకల్పంలో ఉన్నానా? ఇన్ని బిలియన్ల కోట్ల మందిలో నేను ఒక నలుసులా కనపడుతుంది దేవునికి, కానీ నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడా? ఆశ్చర్యం కదా. మనందరినీ దేవుడు ముందుగానే జ్ఞాపకం చేసుకున్నాడు. నయమాన్ని కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నయమన్న కుష్ఠరోగం వచ్చింది, ఆ చిన్నదాన్ని రావటం, ఆ పాప సువార్త చెప్పటం, ఆయన రక్షణలోకి రావటం చూడు ఎంత ఆశ్చర్యం కదా. మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు మనకి ఏం చేసినాడు? ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. రక్షణ సువార్తను విని అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్పారు మనకు? ఎవరు చెప్పించారు? దేవుడే. ఇది యాక్సిడెంటల్గా వచ్చి మన సువార్త అంటే ఇక్కడ రావటం కాదు. అది గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఏం చేసినాడంటే మనకు అన్ని ఏర్పాట్లు చేశాడు. సువార్థికుల ద్వారాను, సేవకుల ద్వారాను, కరపత్రం ద్వారాను మనకు సువార్తను నింపింపజేసినాడు. సత్యవాక్యం రక్షణ సువార్తని విని తర్వాత మన పార్టీ ఏంటి? మనం ఏం చేశాము? క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. సువార్త విన్నాము, క్రీస్తునందు విశ్వాసం ఉంచినాము, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డాం, సీల్డ్. మనం దేవునికి చెందిన వాళ్ళం. ఇప్పుడు కాలేజీలోనో స్కూల్లోనో సర్టిఫికెట్ ఇస్తారు. సర్టిఫికెట్ మీద సీల్ వేస్తారు. సీల్ అయితే దొట్టి పేపరే, నో వాల్యూ. సీల్ వేస్తే దానికి వాల్యూ అన్నమాట. అలాగే మనల్ని ముద్రించినాడు ప్రభు, రక్షించుకున్నాడు. మనం ఆయన పిల్లలము, ఆయన బిడ్డలం మనం ఆయన దేవుడు. కాబట్టి మనల్ని ముద్రించినాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. అలాగే నయమాను కూడా కుష్ఠవ్యాధి ద్వారా దేవుని దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? లోకమంతా ఇశ్రాయేలును దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని నేను నమ్ముచున్నాను అని ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు నా దగ్గర బహుమానం తీసుకోవాలి. ఆఫర్ చేస్తున్నాడు. ఏం ఆఫర్ చేస్తున్నాడు? బహుమానం కదా. అయితే ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు? ఎలీషా, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడిన ఆ యెహోవా జీవంతోడు ఆయన అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. బ్రతిమాలుతుంటే మనసు మారిపోయే అవకాశాలు ఉంటాయి. 2 భోజనం చేయమన్నారు అనుకోండి, మన ముందు వద్దంటాం. కొంచెం తినండి బ్రదర్ అంటారు. తినండి కొంచెం అని మనల్ని బ్రతినాడారు అనుకో, మైండ్ మారిపోద్ది. సరే మీరు తినమంటున్నారు కాబట్టి. మా చెల్లి కనిగిరిలో ఉంటుంది. కనిగిరి దగ్గర తాళ్ళూరు అని మా చెల్లి భర్త కండక్టర్, మా చెల్లి అంగన్వాడీ టీచర్. నేను వెళ్ళా ఒకసారి అక్కడికి, ప్రకాశం జిల్లా. పోతే మా చెల్లి వాళ్ళ ఇంటికి ఒక పాస్టర్ వచ్చాడు. వస్తే పాస్టర్ గారు భోజనం చేయండి అన్నది మా చెల్లి. అంటే వద్దమ్మా అన్నాడు సీరియస్గా. మామూలుగా జనరల్గా వద్దమ్మా అన్నాడు.
మటన్ కర్రీ చేసామండి, కొంచెం తినండి అన్నది. ఏది నేను చెప్పకముందే నవ్వుతున్నారు మీరు. ఆ మాట అనగానే అమ్మ మీరు తినమంటున్నారు కాబట్టి తింటా అన్నాడు. నేనని విమర్శించలేదు కానీ పాయింట్ అర్థం కావటం కోసం. కానీ ఎలీషా ఎంత గొప్ప దైవజనుడు అంటే ఎంతో బ్రతిమలాడినా కూడా తీసుకోరు. అయితే ఎవరికి చెందాలి ఆ ఘనత? దేవునికి చెందాలి. కాబట్టి మన ప్రభు రక్షించుకున్నాడు, మన ప్రభువును ఆరాధించాలి. ఒకప్పుడు కుష్ఠరోగం కంటే భయంకరమైన పాపరోగంతో ఉన్నాము. ప్రభు మనల్ని కనికరించినాడు, నెమ్మది లేకుండా వచ్చాడు, నెమ్మది కలిగి వెళ్తున్నాడు. కుష్ఠరోగంతో వచ్చాడు, స్వస్థపరచబడి వెళ్తున్నాడు. దుఃఖంతో వచ్చాడు, హ్యాపీగా వెళ్తున్నాడు. మనం పాపంలో ఉన్నప్పుడు మనకు నెమ్మది లేదు, సంతోషం లేదు. ఎప్పుడైతే రక్షణ పొందినామో గొప్ప సంతోషం, ఎక్స్ప్రెస్ చేయలేము ఆ సంతోషాన్ని కదా. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎక్స్ప్రెస్ చేస్తామంతే. అది దేవుడిచ్చే గొప్ప సంతోషం. ఇది ఎట్లొచ్చింది మనకు? చెప్పనశక్యమును. అంత గొప్ప సంతోషం మనకి ఇచ్చాడు ప్రభు. మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనకు స్వాత వినిపింప చేశాడు, రక్షించినాడు. గొప్ప రక్షణ మనకు ప్రభు ఇచ్చినాడు. కాబట్టి మనం ఈ తలంపులు మనసులో ఉంచుకొని ప్రభువును ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయండి.